అస్మద్ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఈ మధ్య పుస్తకము పూర్తిగా ఉచితము అని ఒక షార్ట్ చేశాను 5గురికి. అది కూడా ఏమని చెప్పాను, స్క్రీన్ మీద నా నంబర్ ఇచ్చాను. ఇస్తూ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి 4 ధ్యాన శ్లోకాలని తప్పులు లేకుండా చూసి ఎవరైతే కరెక్ట్గా రాస్తారు, ఒక ముగ్గు కూడా వేసి ఆ ముగ్గుని లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి 4 ధ్యాన శ్లోకాలని కలిపి ఫోటో తీసి ఆ ఫోటోని స్క్రీన్ మీద ఉన్న నా నంబర్కి పెట్టండి అన్నాను. ధ్యాన శ్లోకాలు అన్నా కూడా మినిమం ఎవరికి తెలియదండి. అసలు చాలామంది ధ్యాన శ్లోకాలకి బదులుగా మా లలితా సహస్రనామ స్తోత్రంలోని శ్లోకాలు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అక్కడి నుంచి రాసేశారు. కొంతమంది వాళ్ళకి వచ్చిన 4 శ్లోకాలు రాశారు. ధ్యాన శ్లోకాలు అంటే ఏంటి? ధ్యాన శ్లోకాలు తెలియదు. ధ్యానం సింధూరారుణ విగ్రహం, అదిగో చూడండి స్క్రీన్ మీద పెట్టాను. అవి కదా రాయాలి 4 ధ్యాన శ్లోకాలు. కొంతమంది 4 ధ్యాన శ్లోకాలు కాకుండా 4 లైన్లు ఉన్న ధ్యాన శ్లోకం రాశారు. కొంతమంది పెట్టేసి అమ్మ నాకు పూర్తిగా వివరాలు తెలుపగలరు, నా ఫోటో పెట్టేసి షార్ట్ ఉన్నది స్క్రీన్ షాట్ తీసి పెట్టేసి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి, నేను పూర్తి వీడియో చూడండి అని చెప్పి పెట్టాను మెసేజ్ కింద. వీడియో పూర్తిగా చూడరా, థంబ్నెయిల్ చూసేసి కింద ఫోన్ నెంబర్ ఉంది కదా అని చెప్పి చూసేసా. ఆ 2 ఉన్నాయి కాబట్టి పుస్తకం పూర్తిగా ఉచితం కదమ్మా, వివరాలు చెప్పండి. ఏంటది, ఎందుకు పెట్టినట్టు వీడియో? ఎంతమందికి సమాధానం చెప్పగలను నేను? వందల కొద్దీ వచ్చేసే మెసేజ్లు. ఎంతమందికి నేను అన్నీ ఇవే డీటెయిల్స్ ఎంతమందికి చెప్తాను? ఒక్క వీడియో అందరూ చూడొచ్చు కదా, పూర్తిగా చూడండి. ముందర వివరాలు పూర్తిగా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏ వీడియోలో అయినా సరే. మీరు కావాలనుకున్న వీడియో, మీరు చూస్తున్నటువంటి వీడియో చూసి రాస్తే పుస్తకం ఫ్రీగా వస్తుంది అన్నా కూడా చూసి రాయడానికి అంత అశ్రద్ధ అయితే అమ్మవారు రాదు కదా మన ఇంటికి. శ్రద్ధ భక్తి ఉండాలి కదా, ముందు అన్నిటికంటే ఉండవలసిన శ్రద్ధ. నువ్వు శ్రద్ధతో ఏ పని చేసినా నీకు ఆ పని రాకపోవచ్చు కాక, కానీ శ్రద్ధతో చేస్తే సక్సెస్ అవుతుంది కదా. చూసి తప్పులు లేకుండా రాయమంటే అప్పచెప్పించుకోవట్లేదు, చూడకుండా ఏమీ రాయమని లేదు, మీకేమీ పోటీ ఏం పెట్టేయట్లేదు. చూసి 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 రాయమన్నాం, అంత అక్షరానికి అక్షరం మక్కికి మక్కి చూసి రాయండి. సింధూరారుణ అంటూ ధూకి గుర్తు పెట్టేశారు, ఇంకా అక్కడే పోయింది. చక్కగా చూసి రాసుకోవచ్చు. అలాగే చాలామంది ఆ 4 లైన్లు తప్పులుగానే రాశారు. ఒక అమ్మాయి అయితే ముగ్గు వేయమన్నామని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ప్రింటెడ్ ముగ్గుని తీసుకొచ్చి ఫోటో పెట్టి పక్కన ఆ ఫోటోని మనకు స్క్రీన్ షాట్ తీసి పెట్టారు. అవన్నీ చూడండి స్క్రీన్ మీదే ఉన్నాయి. ఇలా రాస్తుంటే నేను ఎవరిని సెలెక్ట్ చేయాలి? ఇద్దరు బాగానే రాశారు, 2 3 ధ్యాన శ్లోకాలు అంటే ధ్యాన శ్లోకాలే రాశారు. కానీ ఒత్తుల దగ్గరికి వచ్చేసరికి చాలా పొదుపు పాటించారు. విగ్రహం గా కింద రావత్తు సగమే, పూర్తిగా ఉండదు. అలాగే చాలా ఒత్తులు. ఒక అమ్మాయి రాసింది కానీ దస్తూరి అసలు కనిపించట్లేదు, లైట్ అయిపోయింది. డార్క్గా కనబడేటటువంటి, స్పష్టంగా కనబడేటటువంటి బాల్ పాయింట్ పెన్తో రాసుంటే బాగుండేది. కాబట్టి ముందు పూర్తిగా ఈ బుక్కే కాదు, ఏదైనా సరే, ఒక వ్యూహలక్ష్మి మహామంత్రం కానివ్వండి, విష్ణు సహస్రనామ స్తోత్రం కానివ్వండి, లలితా సహస్రనామ పఠన లేఖన పుస్తకాలు కానివ్వండి, ఏదైనా సరే ముందు పూర్తి వీడియో చూడకుండా ఎవరు చూస్తారు? ఎవరికి కావాలి మరి, వాళ్ళు కొనుక్కోమంటే ధర ఎక్కువ అంటారు. పోనీ ఫ్రీగా ఇద్దాంలే, ఎవరైనా డోనర్ ఉన్నారు కదా, డోనర్స్ ఇచ్చిన వాటితో ఫ్రీగా ఇద్దాంలే పుస్తకం అనుకునేసరికి చూసి రాయడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతారు. ఏ రకమైనటువంటి శ్రద్ధ లేకుండా అమ్మవారి పుస్తకాన్ని మీరు తీసుకున్నా సరైన న్యాయం ఎక్కడ జరుగుతుంది? మా మీద మీకు మా మీద గౌరవం అక్కర్లేదు. లలితా సహస్రనామ స్తోత్ర పుస్తకం కావాల్సిన వాళ్ళకి అమ్మవారి మీద ధ్యాస ఉండాలి కదా, అమ్మవారి మీద భక్తి ఉండాలి కదా, శ్రద్ధ ఉండాలి కదా. శ్రద్ధ భక్తి ఉన్నప్పుడు చక్కగా చూసి మక్కికి మక్కి అలా దించేయడానికి దానికి తప్పులు ఎందుకు వస్తాయి? చూసి పూర్తిగా అంతా వీడియో చూసి అప్పుడు మాత్రమే మీరు సమాధానం ఇవ్వండి, అప్పుడు మాత్రమే మీ సందేహాన్ని అడగండి. సగం వీడియో చూడడం, నేను ఒక్కదాన్నే కదా మెసేజ్ చేస్తున్నాను అని అనుకుంటారు మీరు. అలా మీ ఒక్కళ్ళు కాదు, అలా ఎంతమంది ఒకళ్ళు అనుకుంటారు 100 మంది అవుతారు. 100 మందికి నేను చెప్పలేను కదా సమాధానం. నాకు ఏవో పనులు ఉంటాయి, నాకు కుటుంబం ఉంది, మాకు చాలా అనుష్ఠానాలు ఉంటాయి ఇంట్లో. అవన్నీ మానేసుకుని మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసేసినా, ఎప్పుడు పడితే అప్పుడు మెసేజ్లు చేసేసినా అంతమందికి నేను మెసేజ్లకి ఇవ్వలేను కదా నేను. ఒక్కసారి ఆలోచించండి, పూర్తి వీడియో చూడండి. ఏ వీడియో చూసినా
పూర్తి వీడియో చూడండి. ఒక కాగితము, పెన్ను దగ్గర పెట్టుకొని ఆ వీడియోలో ఉన్న ముఖ్యాంశాలన్నీ నోట్ చేసుకోండి చక్కగా. నోట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీ సందేహాలు ఏవైనా ఉంటే అప్పుడు మాకు మెసేజ్ చేయండి. మేము చూస్తాం. ఏవి పూర్తిగా చూడకుండా సగం వీడియో చూస్తారు, సగమే అర్థం చేసుకుంటారు. ధ్యాన శ్లోకాలు అంటే ఏంటో తెలీదు, లలితా సహస్రనామ స్తోత్రం అంటే ఏంటో తెలీదు. 4 ధ్యాన శ్లోకాలు రాయమంటే కూడా ఇలాగేనమ్మా రాయాలి, ఇంతేనమ్మా రాయాలి, ఇంకా బాగా రాయినా ఏంటి వేరే వేరే శ్లోకాలు రాసి, కొంతమందేమో శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి దగ్గర నుంచి మొదలుపెట్టి 4 రాశారు. కొంతమందేమో వాళ్ళకి ఇష్టమైన 4 రాశారు శ్లోకాలు. అసలైన ధ్యాన శ్లోకాలు రాసిన వాళ్ళు ఒకళ్ళో ఇద్దరో. అది కూడా దాంట్లో రాసిన వాళ్ళల్లో కూడా మళ్ళీ అవన్నీ కూడా తప్పులు రాసిన వాళ్ళున్నారు. ఇలా పూర్తిగా వీడియో చూసి, వీడియోకి తగ్గట్టుగా అప్పుడు మెసేజ్ చేయండి. అప్పుడు అమ్మవారు సంతోషిస్తారు. మా కోసం కాదు. కేవలం లలితా అమ్మవారి యొక్క ఆమె మర్యాదను కాపాడండి. ఆమె మీద, అమ్మవారి మీద పూర్తి శ్రద్ధ, భక్తి, విశ్వాసంతో చెయ్యండి. రాసేయమన్నారు కదా అని చెప్పి ఏదో కాగితాల మీద రాసేయడం, రాసేయమన్నాం కదా అని చెప్పి ఏదో పెన్‌తో రాసేయడం, కనీ కనిపించకుండా, అర్థమయ్యి కాకుండా, తప్పుల తడకలతో అంత తప్పులు చెయ్యొద్దు. లోకా సమస్తా సుఖినో భవంతు. మరి